తీసుకుంటే దాన్ని మీరు అక్కస్తోటి మీ కడుపుతుంది. పేదవాడి కడుపుని అన్నం పెడితే మీ కడుపుతుంది. మీ కడుపుతనంతో ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారు. కొద్ది గోపిక పట్టండి. ఎక్కడెక్కడ అవసరం ఉంది పేదవాళ్ళకి, ఎక్కడెక్కడ అన్న క్యాంటీన్ అవసరమో అక్కడక్కడ అన్న క్యాంటీన్ స్టార్ట్ చేస్తాం. మీరు టెన్షన్ పడాలని అవసరం లేదు. రైట్ రైట్ ఒకసారి మస్తాన్ గారు దగ్గరికి మస్తాన్ గారు, ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి గారిని బెంగళూరు వెళ్ళి కలవటం వల్లే వచ్చిన సమస్య. డాక్టర్ ఏశ్వర్ గారు మీరు కొంచెం మ్యూట్ చేసుకుంటారా? మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది, కొద్దిగా మ్యూట్ చేసుకోండి మీరు. అండ్ మస్తాన్ గారు, వాసు గారు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చూసినట్టయితే నిజానికి ఈ ఐపీఎస్లు ఎవరైతే నిన్న 16 మంది డీజీపీ ద్వారా నోటీసులు అందుకొని ప్రతి నిత్యం కూడా నియమిత టైంలో డీజీపీ కార్యాలయంలోనే ఉండాలి అనే నోటీసులు అందుకున్నారో ఆ సమస్యకి అంటే అలా నోటీసులు ఇవ్వడానికి ప్రధాన కారణం ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని బెంగళూరు వెళ్ళి కొంతమంది కలుస్తారు. డాక్టర్ ఏశ్వర్ గారు, మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉందండి, కైండ్లీ మీరు మ్యూట్ చేసుకోండి కాసేపు. రైట్, అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే అంటే గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా పోలీసు చట్టాలను ఉపయోగించారో వాళ్ళందరూ కూడా వెళ్ళి కలుస్తున్నారని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక అందినట్లుగా తెలిసింది. ఆ నేపథ్యంలోనే అంటే ఇంకా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు లేదా ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని ఏవైతే కొన్ని నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాల్లో జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాల మీద వాళ్ళు సమాలోచనలు చేస్తున్నట్టుగా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక అందింది. ఆ ఇంటెలిజెన్స్ నివేదిక నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జీతభత్యాలు కానీ అనేక సౌకర్యాలు కానీ పొందుతున్న ఐపీఎస్ అధికారులు ప్రభుత్వం కొన్ని రోజుల పాటు కొంతమందిని రిజర్వ్లో పెడుతుంది. అది ఎప్పుడు ఏ ప్రభుత్వం అయినా రిజర్వ్లో ఉంచుతుంది. వాళ్ళ అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళకి తిరిగి పోస్టింగ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. కొంతమంది నిజానికి ఆ ప్రభుత్వం కొంతమంది మీద ఆగ్రహం అంటే గత ప్రభుత్వంతో బాగా కొల్యూడయి చేయటం వల్ల వాళ్ళని కొంత దూరంగా పెట్టడం, లూప్ లెవెల్లో వేయటం అనేది ఏ ప్రభుత్వంలో అయినా జరుగుతూ ఉంది. అయితే పర్టికులర్గా ఈ డీజీపీ నోటీసులు ఇవ్వటం వెనుక ఈ విధమైన ఇంటెలిజెన్స్ నివేదికలు వాళ్ళకి ఉన్నాయనేది కావచ్చు. అయితే దానిలో వాస్తవం అలా జరిగి ఉంటే కనుక నిజానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవచ్చు. అంటే ఆ చర్యలు తీసుకునే క్రమంలో భాగంగా దాన్ని అవాయిడ్ చేయాలని అంటే ఈ ఐపీఎస్లు వెళ్ళి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సమాలోచనలు చేయడానికి కానీ వాటిని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ ఐపీఎస్లు కూడా వాళ్ళ సర్వీస్ రూల్స్కి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి ఒబీడియంట్గా ఉండాలి. ప్రభుత్వ ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ప్రభుత్వానికి సహకరించేలాగా ప్రభుత్వ సర్వీస్ రూల్స్కి అనుకూలంగా ఎటువంటి వ్యతిరేక చర్యలు చేపట్టకుండా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. నిజానికి చూసినట్లయితే నిన్న మనకి ప్రవీణ్ కుమార్ కానీ స్వరంజిత్ సింగ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ విధమైన నోటీసులు ఇవ్వటం తప్పన్నా చెప్తే ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు సమాలోచనలు చేస్తూ ఉన్నారు. అలాంటి ఇంటెలిజెన్స్ నివేదికలు కొన్ని బహిరంగంగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం అన్ని కూడా పలానా ఐపీఎస్ అధికారి జగన్ గారి దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఇట్లా మాట్లాడారు, ఇవన్నీ కూడా కొన్ని వాళ్ళ సర్వీస్ అంటే ఏదైతే నిజానికి ఆధారాలు దొరికినట్లయితే వాళ్ళ సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసే వారికి కూడా అక్కడ వీళ్ళకి సంబంధించి డిసిప్లినరీ సంస్థ ఉంటుంది, వాళ్ళకి ఇవన్నీ కూడా ఆ ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల మీద తెలియజేయడం జరుగుతుంది. నిజానికి ఐపీఎస్ అధికారులు ఆ విధంగా వెళ్ళి ఉంటే కనుక అది సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా మనం అందరం కూడా భావించాల్సి ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ మస్తాన్ గారు టెక్నికల్గా సందేహం అండి ఇది. అంటే నాకు దాని మీద నాలెడ్జ్ లేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతిపక్ష నాయకుడిని అధికారులు వెళ్ళి కలవటంలో ఏమన్నా తప్పు ఉందా? నేను పూర్తిగా టెక్నికల్గా అడుగుతున్నానండి. సర్వీస్ రూల్స్ ఏం చెప్తున్నాయి అదే అడుగుతున్నాను నేను. అంటే నిజానికి ఇక్కడ చూడాలి మనం. ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు తప్పితే ఆయన ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఎందుకంటే 175 నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో
కనీసంగా 18 స్థానాలు వస్తేనే ప్రతిపక్ష హోదా ఉంటుంది. అది హైకోర్టులో కూడా ప్రస్తుతం పెండింగ్లో ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయం. సో ఆ నేపథ్యంలో ఒకవేళ అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారు కలవాలనుకుంటే ఆయనే వెళ్ళి పలానా పోలీస్ అధికారులను పోనీ కలవాలి. ప్రతిపక్ష నాయకుడు కూడా కాదండి ఆయన. ఆయన ఏమంటారు, అది పులివెందుల వాళ్ళ నియోజకవర్గం, పులివెందుల ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యేని పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి కలవటం ఏమన్నా సర్వీస్ రూల్స్కి విరుద్ధమా? నేను ఓన్లీ టెక్నికల్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ అండి. ఒక ఎమ్మెల్యే టీడీపీ భాషలో ఆయన ఒక ఎమ్మెల్యే, బీజేపీ భాషలో ఆయన ఒక ఎమ్మెల్యే. సో ఒక ఎమ్మెల్యేని పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి కలవటం తప్ప? అంటే వరలరామయ్య గారు కూడా పోలీస్ ఆఫీసరే. సో మనకన్నా ఎక్కువ రూల్స్ ఆయనకి, ఇంతకుముందు మాజీ పోలీస్ అధికారి కాబట్టి ఆయనకి ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఆయన రైజ్ చేశారు ఈ పాయింట్ కాబట్టి టెక్నికల్గా దాని మీద ఏమన్నా దానికి లెగాలిటీ ఉందా అనే విషయం అడుగుతున్నాను మిమ్మల్ని. ఖచ్చితంగా కలవటంలో తప్పు లేదండి. అయితే వాళ్ళు కలిసిన ప్రదేశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ వాళ్ళు వెళ్ళి అధికారికంగా కలవటం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కలవటం కానీ, అంటే అధికారికంగా అధికారులు ఎవరైతే పలానా బాధ్యతల్లో ఉంటారో వాళ్ళ దగ్గరికే ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వెళ్ళి కలిసి వాళ్ళకి సంబంధించిన సమస్యలను నివేదించడం జరుగుతుంటే, ఐపీఎస్ అధికారులు గతంలో మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన దగ్గర మనం క్లోజ్గా మూవ్ అయ్యాం కాబట్టి అక్కడ వెళ్ళి అధికారికంగా కలిసే పరిస్థితి అయితే లేదండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు అధికారికంగా ఆయన ఎమ్మెల్యే, ఆయన నియోజకవర్గానికి సంబంధించో లేదా ఆయన ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళని అధికారికంగా వెళ్ళి వాళ్ళ కార్యాలయంలో కలిసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఎవరైతే ఈ 16 మంది అధికారులు ఉన్నారో వాళ్ళు ఎవరు ప్రస్తుతం వేరే అధికారిక బాధ్యతల్లో అయితే ఉన్నట్టుగా మనకి తెలియదు. లేరు, అధికారిక బాధ్యతల్లో లేరు. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, ఒక ఎమ్మెల్యే. వీళ్ళు కేవలం ఏంటంటే ఒక ఎమ్మెల్యేతో ఉండే పని దృష్ట్యా వెళ్ళి కలవాలి అనే నిబంధన ఏమైనా ఉందా? పని లేకుండా కూడా వెళ్ళి కలవచ్చా? అంటే దానికి ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఏదో రూల్ బుక్ ఉంటుంది, రూల్ బుక్ ప్రకారమే పోవాలి. అందులో యూనిఫామ్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళకి కొన్ని విధి విధానాలు ఉంటాయి. అందుకని టెక్నికల్గా ఈ అంశం ప్రస్తావన చేయట్లేదు వరలరామయ్య గారు. వీళ్ళు వెళ్ళారు కాబట్టి మెమోలు ఇచ్చాం, వెళ్ళటం తప్ప కరెక్టా అనే విషయం మీద మాట్లాడలే ఆయన. అంటే రాజకీయంగా వరలరామయ్య గారు మేము వాళ్ళు వెళ్ళి కలిశారు, మెమోలు ఇచ్చాం, కానీ అధికారికంగా ఎక్కడ అక్కడ ఆ నోటీసులు పేర్కొనలేదు. ఇక్కడ మనం అక్కడ పర్టికులర్ గా ప్రభుత్వం చెప్పలేదు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చెప్పాడు, ప్రభుత్వం చెప్పాలా. అదే కదా నేను మాట్లాడేది. అదే రాజకీయంగా ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో పనిచేశారు వరలరామయ్య గారు, గుంటూరు పిడిగురాళ్ళలో కూడా పనిచేశారు ఆయన. అంటే నేననేది ఏంటంటే యూనిఫార్మల్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏదైనా కూడా ప్రభుత్వ సర్వీస్ నిబంధనలకు లోబడి ఉండాలి తప్పితే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ గా కలవచ్చు, పర్సనల్ గా వ్యక్తిగతంగా కలిసే అవకాశాలు వేరే ఉంటాయి. అయితే ఇక్కడ మనం కాలం కూడా గమనించాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొన్నటి వరకు 3 నెలల క్రితం వరకు కూడా అధికారంలో ఉంది. అప్పటి వరకు పనిచేసిన వ్యక్తులు ఏదైతే కొన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి చాలా, ఇప్పుడు మనకి జవహర్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, సునీల్ గారి మీద, బిఎస్ఆర్ గారి మీద కేసులు కూడా నమోదైన పరిస్థితి ఉంది గుంటూరులో రఘురామకృష్ణరాజు గారు కొన్ని కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ విధంగా నా మీద వీళ్ళు కక్ష కట్టి హింసకు పాల్పడ్డారు, మమ్మల్ని 3rd డిగ్రీ ఉపయోగించారని ఆయన కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసులు ఉన్న నేపథ్యంలో కేసులు A1, A2 ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దానిలో ఆ కేసులో నమోదు చేశారు. అవి ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కలవటం అనేది కొద్దిగా అభ్యంతరకరమైన విషయమే. దానిలో వ్యక్తిగతంగా కలవటం లేదు. అది అందులో నాకు ఒకటే ప్రశ్న మస్తాన్ గారు, ఇప్పుడు ఈ 16 మంది ఏదో గుంటూరు నుంచి బెంగళూరు విహారయాత్ర స్పెషల్ బస్ వేసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా కలిశారా? విడిగా కలిశారా? మూకుమ్మడిగా కలిశారా? గుంపులుగా కలిశారా? ఇదంతా నివేదిక తయారు చేయాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ చెబుతున్నది ఒక మాట, తెలుగుదేశం పార్టీ చెబుతుంది ఒక మాట. వాళ్ళిద్దరి మధ్య కనీసం అంటే గవర్నమెంట్తో మాట్లాడి ఈయన చెప్పాలి రామయ్య గారు. డీజీపీ గారు ఇచ్చిన నోటీసులు ఏంటి? మీరు అవైలబిలిటీలో ఉండండి అన్నారు అంతే. ఆయన ఇంకేమి టెక్నికల్గా ఇంకేం మాట్లాడాలి అందులో. మీరు యూ నీడ్ టు బీ అవైలబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ది డీజీపీ ఆఫీస్ ఫ్రమ్ 10 AM ఆన్వర్డ్స్ ఎవ్రీ డే టిల్ ఫర్దర్ ఆర్డర్స్ అండ్ యూ ఆర్ నాట్ సపోజ్ టు లీవ్ ద హెడ్ క్వార్టర్స్ వితౌట్ ఇంటిమేషన్ టు ది డీజీపీ ఆఫీస్. ఇది దాంట్లో ఎక్కడ కూడా మనం దాన్ని అంచడానికి వీల్లేదు. కానీ రామయ్య గారు చెబుతున్న అంశాలు డిఫరెంట్గా ఉన్నాయి. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి శివపార్తి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం శివపార్తి గారు. 2 అంశాలు తీసుకున్నాం ఈరోజు. ఇప్పుడు ఎలాగో ఐపీఎస్ ఆఫీసర్స్ అంశం కూడా మీరు విన్నారు. అన్న క్యాంటీన్లకు వస్తున్న విరాళాల విషయంలో వైసీపీ ఉడుకుమోత్తనం గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇందులో టు స్టార్ట్ విత్, ఇందులో మీరు ఏ అంశం తీసుకున్నా ఓకే. సార్ వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి.
ముందుగా అన్నా క్యాంటీన్ విషయమే తీసుకుందాం, ఎందుకంటే ఆహారం గురించి కాబట్టి. ఇప్పుడు పేదలకి అన్నా క్యాంటీన్స్ ఎంత ఉపయోగపడతాయి అన్న విషయం గతంలో చూశారు. అంటే పల్లెటూరు నుంచి టౌన్స్కి వెళ్ళే వాళ్ళు, అంటే పని నిమిత్తం వెళ్ళే వాళ్ళు, వాళ్ళకి అంటే వాళ్ళకి వచ్చే డబ్బులు ఆ, ఆ ఫుడ్ కొనుక్కోవడానికి, లేదా ఎర్లీ మార్నింగ్ చీకటితో లేచి వాళ్ళ వైఫ్ వండి పెట్టి క్యారేజ్ పెట్టి పంపించే పరిస్థితి. వాళ్ళు మళ్ళీ బస్కి అందుకొని అక్కడ నుంచి టౌన్కి వెళ్ళి ఆ తర్వాత పని చేసుకొని అదేనే. ఇప్పుడు క్యాంటీన్స్ ఉండడం వల్ల జస్ట్ 5 రూపాయలకే భోజనం దొరుకుతుంది కాబట్టి ఇంటి దగ్గర వాళ్ళ ఆవిడ కూడా పొద్దున్నే లేచి 3ంటికే లేచి కష్టపడక్కర్లేదు. అక్కడ 5 రూపాయలకి అతనికి వచ్చే కూలీలో కూడా ఎక్కువ డబ్బులు సగం భోజనానికే పోతున్నాయి అనే బాధ ఉండదు. 5 రూపాయలకే భోజనం వస్తుంది కాబట్టి చక్కగా టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, చేసేసుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి చేరుకునే పరిస్థితి. ఇది కార్మికులకి ఖచ్చితంగా ఉపయోగపడే విషయము. అలాగే పారిశుద్ధ కార్మికులు కూడా ఉంటారు మున్సిపాలిటీలో.